హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. గ్రామాల్లోనూ పట్టణాల్లో కూడా ఏర్పాటు చేయబోతున్న ఈ సచివాలయానికి సంబంధించి ఉద్యోగాల భర్తీపై మనకు పూర్తి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. 12 శాఖలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మరొక 4-5 రోజుల్లో రిలీజ్ అయితే అయిపోతాయి. ప్రాథమిక వేతనంగా ఎవరైతే మనకు పట్టణ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తారో వారికి ప్రతి నెల కూడా 15,000 అనేది ఇస్తారంట. 2 years పాటు మనం ప్రొఫెషనల్గా ఒక్కనే చేసినంత వరకు కూడా ఇలా ఉంటుంది. ఆ తర్వాత మనకు రెగ్యులర్ అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక పోస్టులకు సంబంధించి మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 150 మార్కులకు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. 2.5 hours వరకు కూడా సమయం అనేది ఇస్తారు అని చెప్పి అంటున్నారు. స్థానికులకే ఈ యొక్క ఉద్యోగాలు కూడా కేటాయించే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్లుగా కూడా వీరైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి దానికి కూడా మనకు ప్రత్యేకంగా మనకు సిలబస్ అనేది రూపొందిస్తున్నారు. అన్ని పోస్టులకి ఒకే సిలబస్ అయితే కాదు, వేరువేరుగా 12 శాఖలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి వేరువేరుగా వస్తాయి. సిలబస్ కూడా వేరుగా ఉంటుంది. ఆబ్జెక్టివ్ తరహాలోనే ఈ యొక్క క్వశ్చన్స్ అయితే రాబోతున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ యొక్క గ్రామ సచివాలయాలు పట్టణ సచివాలయాలకు సంబంధించి విద్యార్థుల విషయంలో మార్పులు అయితే రావడం జరిగింది. గతంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే కాదు, ఇప్పుడు తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పంచాయతీ కార్యాలయాలకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో ఏదైనా డిగ్రీ అనేది మనకు విద్యార్హతగా ఉంది. తర్వాత గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ చూసినట్లయితే డిగ్రీ అనేది చేస్తారు. చాలా మనం ఇంటర్మీడియట్ అయితే చేస్తే బాగుండని చెప్పి అనుకున్నాం, బట్ అయితే డిగ్రీ అనేది అంటున్నారు. అండ్ డిగ్రీ ప్లస్ కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కంపల్సరీ. సర్వే అసిస్టెంట్కి చూసినట్లయితే మనకు విద్యార్హత అనేది ఇంకా స్పష్టంగా సమాచారం అయితే రాలేదు. ఆ తర్వాత ఏఎన్ఎంకి చూసినట్లయితే 10వ తరగతి లేదా దానికి సరసమానమైన కోర్సుని కంప్లీట్ చేసి ఉండాలి అంటున్నారు. అంతేకాకుండా ఎంపీహెచ్ కోర్సు లేదా హెల్త్ వర్కర్ కోర్స్ కూడా కంపల్సరీ అంట. వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్కి అయితే 2 ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమాని కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాకుండా ఒకవేళ అది లేకపోయినట్లయితే ఇంటర్ వొకేషనల్ కోర్సు ఉన్నా పర్వాలేదు. ఓకే, మహిళా సంరక్షణ అధికారికి ఎన్ని డిగ్రీ అని చెప్పి అంటున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కంపల్సరీ. ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి పాలిటెక్నిక్ డిప్లొమాని కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే మన యొక్క డిగ్రీలో మనకు సివిల్కి సంబంధించి కోర్స్ కంప్లీట్ చేసి ఉన్నా పర్వాలేదు. తర్వాత ఎలక్ట్రికల్ లైన్మెన్కి సంబంధించి ఐటీఐలో ఎలక్ట్రికల్ లేదా ఇంటర్ వొకేషనల్ ఎలక్ట్రికల్ కంప్లీట్ చేస్తున్న వారికి ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్. ఓకే, అక్కడ మనకు విభాగాలు అయితే గుర్తుంచుకోవాలి. ఐటీఐ అంటే చాలా రకాలైతే మనకు అక్కడ విభాగాలు అయితే ఉంటాయి. అందులో మనకు ఎలక్ట్రికల్. ఓకే, అండ్ తర్వాత అగ్రి హార్టికల్చర్ ఎంపీయూకి సంబంధించి చూసినట్లయితే బీఎస్సీ అగ్రికల్చర్ లేదా బీటెక్ అగ్రికల్చర్ లేదా 2 ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమాని కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి అన్నారు. తర్వాత డిజిటల్ అసిస్టెంట్ చూసినట్లయితే కంప్యూటర్ డిప్లొమా కానీ లేదంటే డిగ్రీ అనేది ఉండాలి అని చెప్పి అంటున్నారు. వెల్ఫేర్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే ఇంటర్మీడియట్ అనేది ఉండాలి అంటున్నారు. మ్యాక్సిమం మనకు ఇంటర్మీడియట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా అడగడం జరుగుతుంది. వీఆర్ఓకి అయితే ఎలిజిబుల్ లేనప్పటికీ కూడాను వెల్ఫేర్ అసిస్టెంట్కి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా కేవలం మనకు గ్రామ సచివాలయానికి సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్. తర్వాత పట్టణ సచివాలయానికి సంబంధించి ఏ వేకెన్సీ ఉండబోతున్నాయి, వాటికి సంబంధించిన విద్యార్హతలు కూడా చూద్దాం. ఫస్ట్ మనం చూసినట్లయితే వార్డు కార్యదర్శి ఈ పోస్ట్కి డిగ్రీ అనేది విద్యార్హతగా ఉంది. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. తర్వాత వార్డు మౌలిక వసతుల కార్యదర్శి బీఈ లేదా బీటెక్ లేదా ఏఎంఈఏ సివిల్ విభాగం అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్లో కూడా సర్టిఫికేట్ అయితే అడగడం జరుగుతుంది. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి మినిమం సర్టిఫికేట్ అనేది ఎంఎస్ ఆఫీస్ అనమాట. ఓకే, ఈ యొక్క సర్టిఫికేట్ అయితే మీకు అడుగుతున్నారు. ఒకవేళ మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్లో అంటే మీ యొక్క ఇంజనీరింగ్లో కానీ లేదంటే డిగ్రీస్లో కానీ కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్ట్స్ కనుక ఉన్నట్లయితే మీకు ఈ యొక్క సర్టిఫికేట్ విషయంలో మినహాయింపు అనేది ఉండే అవకాశం అయితే ఉంది. చాలామంది కూడా ఇప్పటికిప్పుడు ఈ సర్టిఫికేట్స్ అనేవి మాకు లేవు అని చెప్పి అడగడం జరుగుతుంది. మ్యాక్సిమం యొక్క స్టడీస్లో కనుక కంప్యూటర్ సంబంధించి అంటే ఎంఎస్ ఆఫీస్ లెవెల్కి సంబంధించి ఈక్వల్గా ఉండే ఆ యొక్క సబ్జెక్ట్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు వీటిలో మినహాయింపు అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ సాధారణ డిగ్రీ కంప్లీట్ చేసిన వారికి ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ లేకపోయినా హై లెవెల్ కంప్యూటర్ సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్లయితే వాటిని ఇచ్చినా సరిపోతుంది. తర్వాత మనకు వార్డు ఇంధన కార్యదర్శి బీఈ లేదా బీటెక్ లేదా ఏఎంఈ విభాగంలో ఎలక్ట్రికల్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. వార్డు శానిటేషన్ కార్యదర్శి సైన్స్లో గ్రాడ్యుయేట్ లేదా పర్యావరణంలో ఇంజనీరింగ్ ఎంఎస్ ఆఫీస్లో సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. వార్డు ఆరోగ్య కార్యదర్శి డిగ్రీ అనేది ఉండాలి. ఎంఎస్ ఆఫీస్లో సర్టిఫికేట్ కూడా ఉండాలి. వార్డు విద్యా కార్యదర్శి డిగ్రీ అనేది ఉండాలి. బీఈడి ఎంఈడి ఎంఏ ఎడ్యుకేషన్ అయితే అభ్యర్థులకైతే ప్రాధాన్యత అయితే ఇస్తున్నారంట. ఎంఎస్ ఆఫీసర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. వార్డు ప్లానింగ్ కార్యదర్శి బీఈ లేదా బీటెక్ లేదా ప్లానింగ్లో డిగ్రీ అనేది ఉండాలి. ఆర్కిటెక్చర్ అభ్యర్థులకు అధికంగా మనకు ప్రాధాన్యత అయితే ఉంటుంది. ఎంఎస్ ఆఫీసర్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. వార్డు రెవెన్యూ కార్యదర్శి డిగ్రీ అనేది ఉండాలి. ఎంఎస్ ఆఫీసర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సర్వే డిప్లొమా చేసిన అభ్యర్థులకే ప్రాధాన్యత. ఓకే, వార్డు మహిళా కార్యదర్శి ఈ పోస్టులకి బ్యాచిలర్ ఆఫ్ లా లేదా ఎల్ఎల్బి అడుగుతున్నారు. ఎంఎస్ ఆఫీసర్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఈ పోస్ట్కి సోషల్ వర్క్లో డిగ్రీని కంప్లీట్ చేసి ఉండాలి. ఎంఎస్ ఆఫీసర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఈ విధంగా మనకు పట్టణ సచివాలయానికి సంబంధించి కూడా పోస్టుల విషయంపై ముఖ్యమైన
అప్డేట్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది. ఓకేనా, గ్రామ సచివాలయానికి సంబంధించి పట్టణ సచివాలయానికి సంబంధించిన విద్యార్హతలు అనేవి మీకు ఈ యొక్క వీడియో ద్వారా అందించాను. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియజేయండి. ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.